నమస్తే, myself Sarasija. Welcome to Maitre News. ముందుగా హెడ్లైన్స్. ఆహ్లాదం పంచేందుకే చెరువుల సుందరీకరణ. రేకుర్తి చెరువుకు బండి సంజయ్ భూమి పూజ. తెలంగాణపై నేతల వ్యాఖ్యలపై మంత్రి పొన్నం స్పందన. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ. కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మాజీ సీఎం ఏనాడు అసెంబ్లీకి హాజరు కాలేదని వెల్లడి. పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడులు. 12 మందిని అదుపులోకి తీసుకున్న వైనం. ఇక వార్తల్లోని వివరాలు. నగర వాసులకు ఆహ్లాదం పంచేందుకే చెరువులను తీర్చిదిద్దుతున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నగర శివారులోని రేకుర్తిలో గల చెరువు సుందరీకరణ పనులను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డిలతో కలిసి భూమి పూజ చేశారు. అమృత్ 2.0 పథకంలో 1.98 కోట్ల రూపాయల నిధులతో రేకుర్తి చెరువును సుందరీకరించనున్నారు. అనంతరం రేకుర్తి చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించి సుందరీకరణ పనుల ప్రారంభం, నాణ్యత, పనుల వేగవంతంపై ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. నగరానికి ఆనుకొని ఉన్న 3 చెరువులను సుందరీకరించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నుండి 5.82 లక్షల నిధులను విడుదల చేశామని సంజయ్ తెలిపారు. నగర ప్రజలు పర్యాటక ప్రాంతానికి విచ్చేసి సేదతీరే విధంగా హంగు ఆర్పాటాలతో అన్ని రకాల వసతి సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళికతో అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నామని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకుని వచ్చి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు పర్వతం మల్లేశం, సుదగోని మాధవి, కృష్ణగౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణపై ఏపీ ప్రజా ప్రతినిధులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత తమదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగబద్ధం, పార్లమెంటు ఆమోదంతో జరిగిన ప్రక్రియ అని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగువారి మధ్య ద్వేషాలు రగిలిస్తాయని తెలిపారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన భారత్ పాకిస్తాన్ పోలిక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన వ్యాఖ్యలను రికార్డు నుండి తొలగించాలని స్పీకర్కు లేఖ రాయాలని సూచించారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ భావోద్వేగాలను దెబ్బతీశాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విభజన వ్యాఖ్యలే ఈ వివాదాలకు మూలమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రజలు అన్నదమ్ముల్లాగా ఉంటున్నారని స్పష్టం చేశారు. 2 రాష్ట్రాలు పోటీగా అభివృద్ధి చెందుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఆనాడు రాష్ట్రాలుగా విడిపోదాం, తెలుగువారిగా కలిసుందాం అనుకున్నామని గుర్తు చేశారు. దశాబ్దాల ప్రజల ఆకాంక్షల మేరకు సోనియా గాంధీ సారథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2014లో రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు వేదికగా రాష్ట్రం విడిపోయిందని గుర్తు చేశారు. బహిరంగ లేఖ ద్వారా తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగినటువంటి బాధను మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాం. విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో
అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఇటీవల జరిగిన అనేక పరిణామాలు విభజనను అవమానపరిచే విధంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యల్లో మీరు మరి కూటమి రాజకీయ నాయకులుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించి మరి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతాను. ఎందుకంటే విభజన అనేటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన సందర్భంలో మరి గతంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలోనే తీర్మానం చేసింది. ఇవన్నీ కూడా అనవసరమైన చర్చ. ఇప్పుడు విభజన జరిగి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా అటువంటి అంశం మీద గెలకడం అనేటువంటిది మనకు మంచిగా. ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్, మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ రాష్ట్రం భారతదేశము, ఏ రాష్ట్రం పాకిస్తాన్. ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు మంచిది కాదు. కాబట్టి పెద్దలు సీనియర్ నాయకులు, మీరు ప్రస్తుత భారత ప్రధానమంత్రి గారి కంటే పెద్ద సీనియర్ గా ఉన్నటువంటి మీరు తప్పకుండా ఈ అటువంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డులను తొలగించే విధంగా చొరవ తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రిగా మీకు కోరుతా ఉన్నాను. ఏనాడు కేసీఆర్ చావును కోరలేదని, పలుమార్లు ఆయనను ఆహ్వానించిన అసెంబ్లీకి హాజరు కాలేదని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాల సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి స్పందించారు. ప్రజాప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని అనేక సందర్భాలలో కేసీఆర్ కు విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ సభలో మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై అసెంబ్లీకి వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరినా ఆయన రాలేదన్నారు. 2023లో చివరి రైతు బంధు వేసినప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ను అగ్గువకు కుదువబెట్టి రైతు బంధు డబ్బులు జమ చేశారని ఆరోపించారు. ఆనాటి నుండి బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులకు ప్రతి నెల 6,000 కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. త్వరలో జగిత్యాలలో సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రజలు మార్పు కోరుకొని తెలంగాణ ప్రజలకు అవకాశం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల, రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అనేక సందర్భాల లోపల చట్టసభల్లో అనేక సమస్యల మీద, ప్రజల యొక్క సమస్యల పరిష్కారించడానికి స్వాగతించినారు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ సమస్య విషయంలో కానీ, ఈ రాష్ట్రంలో ఆర్థికంగా మీ హయాంలో జరిగినటువంటి అంశం విషయంలో కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో పట్ల 42% బీసీ కులగణన విషయం చర్చ విషయంలో కానీ, ఏబిసిడి వర్గీకరణ చట్టసభలు చర్చ విషయంలో కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల పక్షాన వచ్చి మాట్లాడతారని చెప్పేసి అనేక సందర్భంలో పట్ల స్వాగతించింది తప్ప ఎప్పుడు కూడా వారి యొక్క చావును కోరుకోలే. మరి వారు మాట్లాడితే తెలంగాణ ఆగమైపోయిందని మాట్లాడుతున్నారు. ఈ 2.5 సంవత్సరాల లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పరిపాలన లోపల తెలంగాణ ఆగమైపోయింది, పునర్నిర్మాణం కోసం నేను బయటకు వచ్చినా అని చెప్పి అంటాడు. దేనికి ఆగమైపోయిందని చెప్పి 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులం, మేమే మంత్రులం, 3వసారి కూడా రాజ్యం మాదే అని చెప్పి 23 డిసెంబర్ ఎన్నికలు ఉంటే 23 జనవరి నుంచే మీరు విజయోత్సవాలు చేసుకున్నారు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ మీడియా మిత్రులంతా సాక్ష్యం. కరీంనగర్లోని ఓ పేకాట కేంద్రంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. భారీ సంఖ్యలో జూదగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. సుభాష్ నగర్ నుండి ఆరపల్లి వెళ్లే రహదారిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతూ ఉండగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పేకాట రాయుళ్లు అడ్డాగా మార్చుకున్న ఇంటిపైన దాడులు నిర్వహించారు. పెంట్ హౌస్ లో మందు విందుతో పాటు జూదం ఆడుతూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో జూదగాళ్లు, మొబైల్ ఫోన్లు, భారీ వాహనాలు దొరికినట్లుగా తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ కు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్టుగా సమాచారం. ఈ జూదం కేంద్రాన్ని ఓ మీడియా ప్రతినిధి నిర్వహిస్తున్నట్లుగా జూదగాళ్లు పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల నుండి వారి సేవా నిబంధనలు సంబంధిత విషయాలపై పలు సమస్యలను లేవనెత్తుతూ ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో వినతులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి తగిన సిఫార్సులను సూచించడానికి ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేస్తోంది. ఈ కమిటీ 4 వారాల వ్యవధిలోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చని తెలిపారు. 65 లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటారని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణతో పాటు ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యం చూస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. ఎలాంటి భేషజాలకు పోకుండా అధికారుల కమిటీకి సమస్యలు విన్నవించాలన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె పరిష్కారము, ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశం సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా మరి కమిటీకి వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రతినిధులందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్ ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. తప్పకుండా వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమము, ఉద్యోగులది, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ తప్పకుండా చూస్తాం. కాబట్టి ఎటువంటి బేసిజన్ పోకుండా అధికారులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ నివేదించమని వారితో అందరూ కూడా ఉన్నత అధికారులు వారి ద్వారా ప్రభుత్వంకు నివేదిక తీసుకొని వాటన్నింటినీ పరిష్కారం చేయడం జరుగుతుందని నేను డయాబెటిస్ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడంపై అవగాహన అవసరమని యశోద హాస్పిటల్స్ వైద్యుడు ఎండోవాస్క్యులర్ సర్జన్ ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని యశోద హాస్పిటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. డయాబెటిస్ ఉన్న వారిలో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ సమస్య వేగంగా పెరుగుతోందని చెప్పారు. పిఏడి అనేది కాళ్లకు, పాదాలకు వెళ్లి రక్తనాళాలు ఇరుకుగా లేదా మూసుకుపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోతుందన్నారు. డయాబెటిస్ రోగుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండి చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉందని చెప్పారు. నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి, కాళ్లు త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండడం, మానని గాయాలు, వేళ్లు నల్లబడడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సకాలంలో కాళ్ల రక్తపోటు పరీక్ష, డాప్లర్ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ముందే గుర్తించి చికిత్స చేయవచ్చన్నారు. నగరవాసులకు ప్రతి నెల 3వ మంగళవారం రోజున యశోద మెడికల్ సెంటర్లో ఓపీడీలు నిర్వహించబడుతున్నాయని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో యశోద సికింద్రాబాద్ వైద్యుడు ప్రభాకర్తో పాటు యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ సిబ్బంది నవీన్ చక్రవర్తి, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు, పెద్దోళ్ళు, మీరు వింటారు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, పక్కన ఉండే వాళ్ళకి ఇట్లా వేలు నల్లగా యాంపిటేషన్ చేశారు, వేలు తీశారు, కాలు తీశారు అని. దీనికి రీజన్ ఏమంటే మోస్ట్లీ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. మీనింగ్ ఏమంటే ఇప్పుడు మనకి కాలుకి, చేతికి వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అయినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిందంటే చెస్ట్ పెయిన్ వచ్చేది, హార్ట్ అటాక్ వచ్చేది, అట్లా వస్తాయి. అట్లా కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అయినప్పుడు ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది వస్తుంది. ఇది ఎవరికి వస్తుందంటే ఎల్డర్లీ ఏజ్, ఇప్పుడు 50 years పైన ఉన్న వాళ్ళకి, షుగర్, అన్కంట్రోల్ షుగర్ ఉన్న వాళ్ళకి, స్మోకర్స్, ఇప్పుడు బీడీ, సిగరెట్, టొబాకో ఇవి ఎక్కువ వాడే వాళ్ళకి, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ నడవకుండా ఒకే ప్లేస్ కూర్చొని ఉండే వాళ్ళకి, ఒబిసిటీ, బరువు ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ వల్ల ఏమవుతుందంటే కాళ్ళకు వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు మజిల్స్, నర్వ్స్ మెల్లమెల్లగా వీక్ అయ్యి డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో నడిస్తే కాలు నొప్పులు వచ్చేది, కాలు వాపు వచ్చేది, కాలు బరువు అయ్యేది, ఇవన్నీ ఎర్లీ సైన్స్ ఆఫ్ వాస్కులర్ డిసీజ్. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే కలర్ చేంజ్ అవుతుంది, స్కిన్ కలర్ బ్లాక్ అయ్యేది, వేల దగ్గర
పుండ్లు పడేది, పుండ్లు వస్తే తొందరగా ఆరకుండా ఉన్నవి, గ్యాంగ్రీన్ అనేది లాస్ట్ స్టేజ్. ఇట్లా స్టేజ్ బై స్టేజ్గా ఈ పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ అనేది మనకి కనిపిస్తుంది. కరీంనగర్లోని కృషి భవన్లో ఏప్రిల్ 23, 24 2 రోజుల పాటు రుద్రాక్ష ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ నిర్వహిస్తున్నామని డాక్టర్ దుర్గా ప్రసాద్ తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎగ్జిబిషన్లో రుద్రాక్షలు, కరంగలి మాలలు, జాతిరత్నాలు, ఉంగరాలు, తులసి మాలలు, నవరత్న మాలలు, స్ఫటిక మాలలు, దక్షిణావృత శంఖులు, కార్యసిద్ధి మాలలు, ఎంతో విశిష్టత కలిగిన రుద్రాక్షలు, గణేష్ రుద్రాక్షలు, గౌరీ శంకర రుద్రాక్షలు, దైవకమైన వస్తువులు ఈ ప్రదర్శనలో లభిస్తాయని చెప్పారు. ఈ రుద్రాక్ష ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ కరీంనగర్లోని కలెక్టరేట్ ఆఫీస్ రోడ్లోని కృషి భవన్లోని రుద్రాక్షలు మరియు కరంగలే మాల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందండి. నిన్నటి నుంచి ఇది 3 రోజుల ప్రదర్శన. ఇది నిన్న ప్రారంభించాము 20వ తారీఖు నుంచి అక్షయ తృతీయ సందర్భంగా. నిన్న 20వ తారీఖు, 21 ఈరోజు, రేపు 22వ తారీఖు వరకు ఉంటుందండి. ఇందులో ఏకముఖ రుద్రాక్ష నుండి 21 ముఖాల రుద్రాక్షలు, స్ఫటికమాలలు, నవరత్నమాలలు, శాలిగ్రామాలు, దక్షిణావృత శంఖాలు, కొరంగలే మాలలు, కొరంగలే బ్రాస్లైట్లు అవన్నీ మా దగ్గర ఒరిజినల్ దొరుకుతాయి, సర్టిఫికెట్తో పాటు దొరుకుతాయండి. అంత ఒరిజినల్ బిల్లు ఉంటుంది, గ్యారంటీ కార్డుతో పాటు కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా జాతిరాళ్ళు కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగిందండి. నిరుపేద ఆదివాసీ ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం చేయడం సంతోషంగా ఉందని వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. తల్లి కూలీ పని, తండ్రి వాచ్మెన్ గా పనిచేస్తూ ఉండగా వారి కుమార్తె సుజాత వివాహం నిశ్చయం కాగా పెళ్లి చేసుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ మహిళా ఆర్యవేశ్య ప్రధాన కార్యదర్శి పబ్బా జ్యోతి ద్వారా తెలుసుకుని ఆ కుటుంబానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. వాసవి మాతా దయతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. ఒక్క ఫోన్ కాల్తో చిట్టుమల్ల శ్రీనివాస్ పేదింటి అమ్మాయి పెళ్లికి సాయం చేయడం ఆయన గొప్ప మనస్సుకు నిదర్శనమని పట్టణ మహిళా ఆర్యవేశ్య ప్రధాన కార్యదర్శి పబ్బా జ్యోతి అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నార్ల శ్రీనివాస్, రాచమల్ల భద్రయ్య, తొడుపునేరు తిరుపతి ఆలయ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు అక్షయ తృతీయ, మరి ఈ పర్వదినం రోజున మా పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి పబ్బా జ్యోతి గారు ఒక నిరుపేద యువతి, సుజాత అన్న పేరు గల నిరుపేద యువతి, వాళ్ళు గొండు జాతికి సంబంధించిన ఆ అమ్మాయి వాళ్ళు తల్లిదండ్రులు వాచ్మెన్గా పనిచేస్తూ మరి వాళ్ళు అతి కష్టం మీద అమ్మాయికి పెళ్లి కుదిర్చి పెళ్లి కోసం వాళ్ళు ఆ పెళ్లి ఎలా చేయాలన్న విషయం మీద వాళ్ళు ఆరాటపడుతుండడం చూసి పబ్బా జ్యోతి గారు మా మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి గారు వాసవి ట్రస్టుకు మాకు సూచించిన సందర్భంగా మరి ఈరోజు మంచి రోజు కాబట్టి ఒక 12,000 రూపాయల నగదును వారి వివాహం కోసం మేము ఇక్కడ వీరికి ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం లోపల ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నార్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు, డైరెక్టర్ తొడుపునేరు తిరుపతి గారు అందరూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అదేవిధంగా మా సోదరి పబ్బా జ్యోతి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి వారికి 12,000 రూపాయలు నగదు ఇచ్చినాం. జాగృతి నేతలు కొమ్మిరి పద్మ, కొలిపాక గౌతమి ఆధ్వర్యంలో పలువురు నాయకులు జాగృతిలో చేరారు. కరీంనగర్లోని జాగృతి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఏప్రిల్ 25న తెలంగాణ ప్రజల ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కవిత నూతన రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నారని హరిప్రసాద్ అన్నారు. తెలంగాణ జాగృతి కేవలం రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండాగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. 2 ఏళ్లుగా గుర్తుకురాని మేడిగడ్డ ముఖ్యమంత్రికి ఇప్పుడు గుర్తుకు రావడం శోచనీయమన్నారు. వరుసగా ఓటమిలో హ్యాట్రిక్ కొట్టి జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ కు ఏం లాభం జరుగుతుందో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో గుంజపడుగు హరిప్రసాద్ తో పాటు కొరిమి పద్మ, కొలిపాక గౌతమి, జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా కరీంనగర్ నుండి పద్మక్క నాయకత్వంలో ఈరోజు జాగృతిలో పలువురు చేరడం జరిగింది. చేరిన వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ నెల 25వ తారీఖున మరి రాజకీయ పార్టీగా జాగృతి రూపాంతరం చెందుతున్నటువంటి క్రమంలో మరి చాలామంది జాగృతిలో చేరుతామని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు జాగృతిలోకి చేరికల పరంపర కొనసాగుతా ఉంది.
కవితక్క మీద ఉన్నటువంటి నమ్మకం, కవితక్క నాయకత్వం పట్ల ఉన్నటువంటి విశ్వాసం, ప్రజా సమస్యలు పరిష్కారంలో వారు చూపెడుతున్నటువంటి చొరవనే దీనికి నిదర్శనం. మరి 25వ తారీఖు తర్వాత కూడా చాలామంది పార్టీలో చేరేందుకు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ క్రతువు కన్నుల పండువగా ముగిసింది. ప్రధాన అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ, వెంకటేశ్వర దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ, డింగిరి చాణక్య, ఇతర దేవాలయ అర్చకులచే ఈ కళ్యాణం జరిగింది. అనంతరం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ సంపత్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వాములు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. దాదాపుగా 350 మందికి భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కాంతారెడ్డి, డి సంపత్, సీనియర్ అసిస్టెంట్ ఉప్పల శ్రీనివాస్, ఆలయ సిబ్బంది పుట్టహరి, కృపాకర్, పుట్ట రాజేశ్వరమ్మ, రాగుల అరుణ, దుర్గాదేవి, సంధ్య, రుద్రాక్ష కృష్ణ, ఉయ్యాల శ్రీనివాస్, ముదిగంటి ప్రవీణ్ రెడ్డి, విద్యాసాగర్, సతీష్, మహేష్, అభినయ్ రెడ్డి, శ్రీనివాస్, మల్లేశం పాల్గొన్నారు. స్వామి ఈరోజు మన పార్వతీ పరమేశ్వరుని కళ్యాణం ఉన్నది. ఈరోజు అందు గురించి మనకు లేట్ అయింది. రేపటి నుంచి 1 వరకు ఇది అయిపోద్ది. ఈరోజు ఎందుకంటే స్వాముల వారి ఇవాళ కళ్యాణం మహోత్సవం జరిగింది. మనకు అందుకొరకు ఇప్పుడు ఈ అన్నప్రసాదం లేట్ అయింది. మీరు ఏమనుకోకూరి. జై శ్రీరామ్. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇవాళ మనము ప్లస్ వాళ్ళు ఏది మన దేవాదాయ శాఖ వాళ్ళు ఈవో కాంతారెడ్డి గారు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారు, అలాగే హరి, ఈ దేవాదాయ శాఖ వాళ్ళు కూడా ఈరోజు మనకి ఇంట్లో సేవలో భాగం ఉన్నారు. ఏం లేదు స్వామి, మనం ఈ అన్నదానం ఏర్పాటు చేసుకొని దాదాపుగా ఇప్పటి వరకు అంటే ఈరోజు వరకు 14వ రోజు చాలా మంచిగా బ్రహ్మాండంగా దాతల సహకారంతో కానీ, నా కూతురు సహకారంతో కానీ, మిత్రుల సహకారంతో మంచిగా విజయవంతంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకు రేపటి నుంచి మా మిత్రుడైన చిన్ననాటి మిత్రుడైన కొత్త జైపాల్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ కూడా మాకు 21 రోజు నిత్యం కూరగాయలు కొనిచ్చారు, కూరగాయల దాతగా ఏర్పడ్డారు. ఇప్పుడు కూడా దాదాపుగా అంటే నేను ఒకసారి కొంచెం ఆయనక తనకు ఫోన్ మాట్లాడి అప్పుడు మాట్లాడినా కొంచెం ఆయనక తను చెప్తా అన్నాడు. తను ఈ సంవత్సరం కూడా మనకు 21 రోజు కూరగాయల దాతగా వ్యవహరిస్తారని నమ్మకం ఉంది. ఒకసారి తనకు మాట్లాడి, ఎందుకంటే ఆయనకు కూడా కొత్త జైపాల్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాం. అజాగ్రత్త, అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్ వద్ద జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తున్న ఎక్సెల్ బైక్ ను ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇందిరానగర్ కు చెందిన అలువాల అంకయ్య అనే వృద్ధుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణం అయినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమించి మోసం చేసిన ప్రియుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్లో ఓ మైనర్ బాలిక ఆందోళనకు దిగింది. తనను గర్భవతిని చేసి తప్పించుకు తిరుగుతున్నాడంటూ బాధితురాలు మీడియా ముందుకొచ్చింది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అండతో తమ కుటుంబంను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. కరీంనగర్ శివారు బొమ్మకల్కు చెందిన తప్పట్ల హసీనా అనే మైనర్ బాలిక అదే గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. మైనర్ బాలిక అయినప్పటికీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల పాటు కాపురం కూడా చేశారు. ప్రస్తుతం ఆ బాలిక గర్భవతిగా ఉంది. హసీనా 5 నెలల గర్భవతి కావడంతో ఇక పవన్ కళ్యాణ్ కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. కట్నం తీసుకురాలేకపోవడంతో తనను వదిలేశాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. కరీంనగర్లోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ నాయకుడి అండతో తన కుటుంబంపైన పోలీసులు సైతం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. పోలీసు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని 17 సంవత్సరాలు ఉండగా ప్రేమించి పెళ్లి చేసుకొని గత సంవత్సరం కలిసి ఉన్నాక మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ మాటిని ఇప్పుడు కట్నం కావాలని వేధించుకుంటా కొట్టుకుంటా ఇప్పుడు వద్దు నువ్వు వెళ్ళిపో అని ఇంట్లోకి వెళ్ళి ఇలా కొట్టిను. ఇప్పుడు నేను 5 నెలల ప్రెగ్నెంట్ ఉన్నా. ఇప్పుడు అవసరం లేదు నువ్వు వద్దు పో అని వెళ్ళగొట్టిల్లు. ఇప్పుడు నేను మా వాళ్ళ కాడ ఉంటాను. మా ఆయన ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కేసు పెడితే ఏం పట్టించుకుంటలేరు. ఈ రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ ఏసీపీ ఏమో ఏమంటాడు
నువ్వు ఒక పవన్ కళ్యాణ్ మీద పెట్టి వాళ్ళ పేరెంట్స్ మీద పెట్టకు, వాళ్ళ పేరెంట్స్ మీద పెడితే మీ పేరెంట్స్ లోపలికి పోతారని బెదిరిస్తాడు. అయితే విషయం ఏమైందంటే మేము ఇట్లా ఫస్ట్ కేసు పెట్టినాం. ఇట్లా ఆయన నా బిడ్డతో కలిసి ఉంటుండంటే భయంతోనూ ఇక వేజ్ లేదు అని చెప్పి మాకు వెనక ముంగట ఎవరు లేరు. ఇప్పుడు ఏమైందని అంటే ఇట్లా జరుగుతుంది అని ఎవరికైనా కానీ కన్న బిడ్డకి ఏదైనా జరుగుతుంది అని అంటే ఎవరైనా స్పందిస్తారు కదా సార్. ఎట్లాగైనా పిల్ల అయితే మంచిగా ఉండాలి అని చెప్పేసి మేము వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమి చూడలేదు సార్. ఇష్టపడ్డాడు అని అంటే సరే ఆమె ఎట్లనన్నా బతకని పోనీ అని అప్పు చేసి కొన్ని పైసలు కూడా అప్పచెప్పేసినాం మేము. అయితే వాళ్ళు ఏమంటారు కదా అంటే ఇప్పుడు నా బిడ్డ 5 నెలల ప్రెగ్నెన్సీ, వాళ్ళు ఆ పేరెంట్స్ ఏమంటారు అద్దు అంటే అద్దు అని అంటారు. పిల్లగాన్ని మాకు గంటికి కనిపించలే. ఐఐటి ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఇటీవల ప్రకటించిన ఫలితాలలో వివిధ కేటగిరీలలో జాతీయ స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. నగరంలోని వావిలాలపల్లి ఆల్ఫోర్స్ క్యాంపస్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు చైర్మన్ నరేందర్ రెడ్డి పుష్పగుచ్చం అందిస్తూ అభినందించారు. శ్రీ పార్థీష్ 29వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలవగా లక్ష్మీహాసిని 116వ ర్యాంకు, పూర్ణచంద్ 138, వర్ధిని రెడ్డి 211, రత్నప్రకాష్ 239, అక్షయ 250, కీర్తన 274, సిద్ధీశ్వర్ 459, ధనుష్ 556, నచికేత్ 593, లిఖిత్ సాయి 737, వశిష్ఠ 884, ప్రజ్ఞాన్ 991, శ్రీకర్ 1000 ర్యాంకులు సాధించారు. 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించగా 450 మంది విద్యార్థులు ఐఐటి పరీక్షకు అర్హత పొందారు. పటిష్ట ప్రణాళికతో విద్యా బోధన అందించడంతో పాటు నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదలతో ఇది సాధ్యమైందని చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. రాబోయే ఐఐటి అడ్వాన్స్ లోనూ ఆల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఐఐటి జేఈ మెయిన్ 2026 ఫలితాలు విడుదల కావడం జరిగింది. మరి ఎప్పుడెప్పుడా వస్తున్నాయి అనేది గతంలో అయితే సెషన్ 1 ఫలితాలు పర్సంటైల్ రూపంలో రావడం జరిగింది. మరి సెషన్ 2 ఫలితాలు పర్సంటైల్, ఆ తర్వాత సెషన్ 1 సెషన్ 2లో జరిగిన దానిలో ద బెస్ట్ పర్సంటైల్ తీసుకొని దాని ద్వారా ర్యాంకులు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ర్యాంకులు కూడా ఎలా డిక్లేర్ చేస్తుంటారు అంటే వాళ్ళ కేటగిరీల వారీగా ర్యాంక్ ఉంటుంది, సిఆర్ఎల్ ర్యాంక్ కూడా ఉంటుంది. మరి ఇవాళ సుమారుగా ఈ మెయిన్ ర్యాంక్ ద్వారా భారతదేశంలో ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీఎలు అంటే సుమారుగా 45,000 సీట్లు ఫిలప్ చేయడానికి ఈ ర్యాంకులు ఉపయోగపడుతుంటాయి. ఇందులో ముఖ్యంగా మరి మన తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మన దగ్గర ఎన్ఐటి వరంగల్ కూడా ఒకటి ఉంది. అందులో 50% సీట్లు మన హోమ్ స్టేట్ అంటే మన తెలంగాణ పిల్లలకి రిజర్వ్ అయ్యి ఉన్నాయి. I've secured 99.94 percentile and all India rank of 116. I would like to thank all my teachers for their constant support and guidance. Their motivation has made it all. And I would also like to thank my family, Allforce management and our chairman Dr. V. Narendra Reddy Garu for their constant support. I would like to thank our beloved chairman sir, all the faculty. They have encouraged me a lot. In entire 2 years, they have helped me a lot to secure this rank, and I have qualified for advanced exam too. And I'm trying very hard to secure JEE advanced rank. Faculty are helping me a lot to. I scored 99.83 percentile and I qualified for advance. I want to get good marks in my advance, and a lot of contribution from the teachers and the parents, and many exams were conducted and they gave room to change ourselves, and we improved our marks a lot, and the management has planned many structures, so we have studied a lot and worked hard and looking forward for good rank in advance. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ ప్రతిమా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాం అన్హైజీన్ కార్యక్రమాన్ని నగరంలోని శాతవాహన యూనివర్సిటీలో అంబేద్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రతిమా ఫౌండేషన్ ఫౌండర్, ప్రతిమా గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి హరిణి హాజరై యూనివర్సిటీకి శానిటరీ ప్యాడ్స్, డిస్పోజబుల్ మిషన్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, విద్యార్థులలో హైజీనిక్ పై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమన్నారు. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అవగాహన కల్పించడంతో పాటు పరిశుభ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీసీ ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి సతీష్ కుమార్తో పాటు ప్రతిమా ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు. దాదాపు 250 మంది 400 మంది విద్యార్థులు అటెండ్ అయినారు. సో ఇలాంటి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాము
నిర్వహించడం వల్ల విద్యార్థులు ఒక అవగాహన వచ్చి ఎలా పర్టికులర్లీ గర్ల్స్ స్టూడెంట్స్ ఎలా హైజీన్ ఉండాలి అని తెలుస్తుంది. సో అదేవిధంగా మేడం ఇప్పుడే నేను రిక్వెస్ట్ చేస్తాను, త్వరలో మా యూనివర్సిటీలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం, అదేవిధంగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా మేడం నిర్వహిస్తామని ఇప్పుడే ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో భవిష్యత్తులో ఎన్నో ఇలాంటి క్యాంప్స్, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మా యూనివర్సిటీలో నిర్వహించాలి. అందుకు మా యొక్క పూర్తి సహకారం అందిస్తాం మేడం. As a part of Pratima Foundation Women Health Awareness Program and sanitation related టాపిక్ మీద మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఆల్మోస్ట్ 400 మెంబర్స్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అవర్ డాక్టర్స్ గీతా రెడ్డి మేడం అండ్ సత్యప్రభ మేడం హ్యావ్ ఎడ్యుకేటెడ్ దెమ్ ఆన్ ద టిప్స్ మెన్స్ట్రల్ సైకిల్ గురించి. ఇట్స్ నాట్ అ టాబూ అని చెప్పి మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓకే. కరీంనగర్ కోటా రెజోనెన్స్ జూనియర్ కాలేజీ మరోసారి అద్భుతమైన ఫలితాలతో తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో ఈ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చి జిల్లాలో విశేష గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ అంజిరెడ్డిని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు డాక్టర్ పి సుజాతారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. యాజమాన్యం నాణ్యమైన విద్య అందించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోందని సుజాతారెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మీనా, తులసి, లలిత, రమ, రిజ్వాన్, విష్ణు, రోహిత్ పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.